గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రవణ్ కుమార్, టీడీపీ స్టార్ క్యాంపైనర్ వంగవీటి రాధ పిరంగిపురం మండలంలో ప్రచారం చేశారు. రోడ్ షోలు నిర్వహించారు. వైసీపీ బెదిరింపులకు భయపడకుండా టీడీపీకి ఓటు వేయాలని కోరారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ లాస్ట్ 5 yearsలో శ్రవణ్ కుమార్ గారు చేసిన డెవలప్మెంట్ అంతా బాగా కనిపిస్తూ ఉంది. రోడ్లు అయినా, నీళ్లు ప్రాజెక్ట్స్ అయినా, అట్లాగే కరెంట్ బాగా వస్తూ ఉంది. ఇల్లు బాగా కట్టుకున్నారు. ఇవన్నీ బాగా చేశారు కాబట్టి ప్రజలందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. మంచి పాజిటివ్ ఓటే కనిపిస్తుంది. మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆయన వస్తేనే ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి బాగా ముందుకు సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. అట్లాగే రాజధాని అమరావతి ఆయన వల్లనే మంచి డెవలప్మెంట్ అవుతుంది, ఒక వరల్డ్ క్లాస్ సిటీ అవుతుందని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి, ఒకటి శ్రవణ్ కుమార్ గారికి, ఒకటి నాకు వేస్తే నన్ను మళ్ళా పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా మన గుంటూరు వాణి గట్టిగా పార్లమెంట్లో వినిపిస్తానని హామీ ఇస్తూ అందరినీ సైకిల్ గుర్తు ఓటేసి మనం గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి సైతం నిలదీశారు. అలాగే ఇక్కడ రాజధాని ప్రాంతంలో రోజు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు శ్రావణ్ గారిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా చూసి బెదిరింపులు కానీ లేదని చెప్పంటే భయాందోళన చేద్దామని చెప్పన్నా పక్కన పెట్టండి. ప్రజాదరణ అభివృద్ధి చేశారు. అలాగే ఆంధ్ర వాళ్ళ గొంతు వినిపించిన జయదేవ్ గారికి, శ్రావణ్ గారికి పూర్తి స్థాయి మద్దతు ఉంది. ప్రజలు కూడా 11వ తారీఖు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రజలు కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. రాధాకృష్ణ గారి మీద ఉన్న అభిమానం ప్రజల్లో చూస్తే కనపడతా ఉంది. గత 5 సంవత్సరాలుగా గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన ప్రతి సందర్భాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా అభిమానం పెంచుకున్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఎన్నోసార్లు సందర్శించి ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల చాలా సంతృప్తిగా ఉండి, ప్రతి ఒక్కరు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా కదిలి వస్తూ ఉన్నారు. నైతికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. బజార్లోకి వచ్చి వాళ్ళు బహిరంగంగా వాళ్ళ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం విజయం తథ్యం.